ఎట్లా చూస్తారు బ్రదర్? బీసీలకి రిజర్వేషన్ అమలు జరుగుతుందా? జరగదా? ఒక ఉత్కంఠగా మారుతా ఉంది తెలంగాణలో. ఒకవైపు నుంచి హైకోర్టులో కేసు నడుస్తా ఉన్నది. వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నారు. సో, ఎట్లా చూస్తున్నారు ఒక బీసీ నాయకులుగా? నా నేను నా పేరు రాము యాదవ్ అన్న. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందన్న తెలంగాణ సమాజము వీళ్ళు 42% రిజర్వేషన్‌ను వాళ్ళే ఒక రెడ్డి ఇచ్చేసి, ఇంకో రెడ్డి ద్వారా చట్టం అదే రేవంత్ రెడ్డి మాస్క్ ఇంకో మాధవరెడ్డో లేకపోతే గోపాల్ రెడ్డి అని ఒక 2 మాస్క్‌లేసుకొని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ ఏసి మమ్మల్ని మా మా ఈ రిజర్వేషన్ రాకుండా చేసే కుట్రలో భాగమని మేము అర్థం చేసుకుంటున్నాం. కంపల్సరీ మేము అనుకుంటున్నది రేపటి జడ్జిమెంట్ మాకు ఆపోజిట్‌గానే వస్తది. మనకు 100% మనకు ఫేవర్‌గా రాదని ఆలోచిస్తున్నాం మనం. ఎందుకు ప్రభుత్వమే అమలు చేస్తా అన్నప్పుడు ప్రభుత్వానికి ఏం అవసరం ఉంటది వేరే వాళ్ళతో పిటిషన్ ఇప్పించడానికి? ప్రభుత్వం అమలు చేయడం అనేది వాళ్ళకు ఇష్టం లేదన్న. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. ఏ చట్ట ఏ ఏ ఏ ఏ నాయకత్వమైనా, ఏ అధికారమైనా ఆ రెడ్ల చేతుల్లో ఉండాలని ఆలోచిస్తుంటారు. ఈవెన్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే హ్మ్. ఒక పార్క్‌లో వాకింగ్ వాకింగ్ కమిటీలో వాళ్ళ చైర్మన్ గాని, ఒక ఒక బిల్డింగ్‌లో అసోసియేషన్‌లో వాళ్ళు అట్లాంటి ప్రెసిడెంట్ పోస్టులను కూడా వాళ్ళు వదులుకోరు. ఇట్లాంటి ఈ స్థానిక సంస్థలు 42% వచ్చేవరకు ఇప్పుడు వాళ్ళకి ఎంత బూలు పుట్టిందో తెలిసింది కదా! హ్మ్. వాళ్ళకు 42% రిజర్వేషన్ నిజంగా అమలైతే ఒక షెడ్యూల్‌లో వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ అమలైనప్పుడు వాళ్ళకి రెడ్లకు ఎంతో వాళ్ళకి వస్తలేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ బూలు పుట్టేసింది ఆల్రెడీ. హ్మ్. వాళ్ళకి తెలుసు కూడా అది లోపాయకరంగా ఒక చట్టాన్ని తయారు చేసి వదిలేద్దామనేది వాళ్ళ ప్లాన్ అంతే. హ్మ్. అంటే ఆ! దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారా మీరు? రెడ్లున్నారంటున్నాను మేము. ఆ హ్మ్. రేవంత్ రెడ్డే అంటే ఇప్పుడు ఉన్నది రాజాధికార నేత మన రాష్ట్రానికి రాజాధినేత ఆయనే కాబట్టి మేము రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తాం. టార్గెట్ కంపల్సరీ చేస్తున్నారు. ఆయన్నే అంటాడు. హ్మ్. ఎట్లా చూస్తారు మరి దీన్ని మీరు బీసీ నాయకులుగా? అయితే మేమేమంటామన్నా బీసీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇంకో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అంటే వాళ్ళకి 2 మార్గాలున్నాయి. హ్మ్. ఒకటి ఇదే చట్టాన్ని హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 100 మంది ఎంపీలు ఉన్నారు. మన తెలంగాణలో బీజేపీ నుంచి ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు 100+8 లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి అనేటాయన పోయి లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీల ఎంపీలు పోయి వీళ్ళందరూ పోయి ఒక యుద్ధం చేసి ఒక తెలంగాణ మూవ్‌మెంట్ ఎట్లా వచ్చిందో అట్లా పోయి అక్కడ పార్లమెంట్‌లో ఒక చట్టం చేసి 9థ్ షెడ్యూల్‌లో దాన్ని పొందుపరిచి అప్పుడు మనకు చట్టం ద్వారా వచ్చిన రక్షణ చట్టం మాత్రమే మన బీసీ, ఎస్సీలకు 42% రిజర్వేషన్ అని వస్తది. ఆ రెడ్లు ఎలాగ చేస్తారు ఈ 42% ఈ షెడ్యూల్ రాకముందే వాడు వేసిండు. రాకముందే ఎట్లా వేస్తాడు వాడు? అంటే వానికి ఆల్రెడీ వాని మైండ్‌లో రాంగ్ అప్రోచ్ నడుస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకుంటే రక్షణ చట్టం రావాలి. ఇట్లాంటి ఎవడొచ్చినా మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి ఇట్లాంటి ఎవడొచ్చి ఏ రెడ్డి వచ్చినా బద్దలు కొట్టనంత ఒక రక్షణ చట్టం వస్తే తప్ప మనకు రాదు. ఇంకొకటి రెండో అవకాశం ఏముందంటే బీసీ ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 90% ఉన్నారు. ఈ 90% రిజర్వేషన్‌ను 90% రిజర్వేషన్ 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు వాళ్ళు మాట్లాడుకొని మన 90% రిజర్వేషన్ మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చేసామని వాళ్ళు డిక్లేర్ చేసేస్తే ఆ మిగతా 10% మాత్రం వాళ్ళు ఉంచుకొని 90% ఇస్తే మేము ఆ రిజర్వేషన్ చట్టం కూడా మాకు అవసరం లేదు. అట్లా ఇయ్యమని అట్లా ఇచ్చినా మాకు సంతోషం. రెండు మార్గాలు వాళ్ళకే ఇస్తున్నాము. ఒకటి 9థ్ షెడ్యూల్ ద్వారా వచ్చే రక్షణ చట్టము లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 90% రిజర్వేషన్ వదిలేసి మిగతా 10% వాళ్ళే తీసుకోమనండి. ఆ 10% మేము ఇస్తాం అప్పుడు. ఆ 10%కి మన 90% రిజర్వేషన్ చట్టం మాకు ఇచ్చేస్తే అప్పుడు మేము వాళ్ళు చెప్పింది మేము అంగీకరిస్తాం అన్న. ఇంకో వర్షన్ బీజేపీ ధోరణిని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. 8 మంది మీరన్నట్టు ఎంపీలు ఉన్నారు. సో, బీసీలకు న్యాయం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బీజేపీది బీజేపీలో ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇంకా ప్రధానమైన శత్రువు బీజేపీ మనకిక్కడ. శత్రువు బీజేపీ. ప్రధానమైన శత్రువు బీజేపీ. ఇప్పుడు సరే అన్న నోట్ల నుంచి అన్నందుకు ఏదో మాట అన్నది కన్నా 42% అనేది ఒకటి కులగణన చేసేసి ఒకటి చట్టాన్ని వీగిపోయే చట్టాన్ని బలపడే చట్టాన్ని ఒకటి ఇచ్చేసి పెట్టేసిండు. హ్మ్. కానీ దాన్ని అమలు చేయాల్సింది పార్లమెంట్లో చేయాల్సింది బీజేపీ పార్టీ కదా. హ్మ్. పార్లమెంట్లో చేయాల్సిన రక్షణ చట్టంలో పొందుపరచాల్సిన బీజేపీ పార్టీ కదా. మళ్ళీ బీజేపీ పార్టీ చేస్తలేదు. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు కాదు ఎప్పటినుంచో చేసిన కుట్ర ఎప్పటినుంచో బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నది బీజేపీ పార్టీ. అది అర్థం చేసుకోవాలి బీసీ సమాజం. హ్మ్. ఎక్కడి నుంచి మండల్ కమిషన్‌కి వ్యతిరేకంగా లాల్ కృష్ణ అద్వానీ ఒక వ్యతిరేక మండల్ కో కమిషన్ హ్మ్. ఇంకొక ఉద్యమం చేసి లేదా మండల్ కమిషన్ అమలు అయ్యింటే ఇప్పటికి మాకు దిశ అవసరం లేదు. హ్మ్. మండల్ కమిషన్ అమలు చేయకుండా వాళ్ళు ఆ రోజే వీళ్ళు చేసిన కుట్రలు అట్లా ఉన్నాయి. హ్మ్. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మాకు గొంతులు కోసిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసి అతిపెద్ద గొంతు మమ్మల్ని వేసిండు. హ్మ్. వీళ్ళు ఇట్లాంటి ప్రధాన దేశంలో ఒక ప్రధాన ఘట్టాల్లో వీళ్ళు మా బీసీ సమాజాన్ని మోసం చేసిన వాళ్ళు బీజేపీ పార్టీ ప్రధానమైన చిత్రకు ప్రయత్నిస్తుంది. హ్మ్. దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉంటే సరే ఇప్పుడు వచ్చిన ఈ చట్టాలను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా ఆమోదింపజేసి మాకు ఇచ్చేసాం అన్నమాట. ఇప్పుడు తెలంగాణ నుంచి బీసీ మంత్రికి కూడా అంటే బండి సంజయ్ కూడా ఉన్నారు. మరి వారు కూడా దీన్ని ఎందుకు పోరాటంలో మనకి కావాలి చేయాలంటే ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కనిపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు బండి సంజయ్? ఇప్పుడు బీసీ నాయకులుగా ఉండి బీసీలో ఉండి హ్మ్. ప్రధాన పార్టీల్లో ఉండే మన నాయకులను మేము వాళ్ళని బానిసలనే చూస్తాం.
బానిసలు అంటారు. బానిసలు అంటాం. 100% మోడీ బానిస ఆయన. ఆ. మోడీ బానిస బండి సంజయ్. ఉమ్. కానీ ఇక్కడ బీసీ సమాజానికి స్వధర్మం కోసం పాటుపడాలి కదా. నా బీసీ సమాజం ఇక్కడ ఇంత 42% నష్టపోతుందని ఆయన దిగి వచ్చి ఈ ఉన్న చట్టాన్ని తీసుకుపోయి బీసీ ఇక్కడ ఉన్న చట్టాన్ని ఈ 42% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకుపోయి అమలు చేయించే ప్రయత్నం ఆయన చేయాలి. ఎక్కడ ఉంది ఆయన పోరాటం ఏడ ఉంది? ఏడా కనపడదా? ఒక్క 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 మీటింగ్ అయినా చేసిండా? ఒక్క 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 మీటింగ్ అయినా లేకపోతే ఒక్క ఒక 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 సభ కానీ ఒక బహిరంగ సభ కానీ చేశాడా? ఎక్కడ లేదా అసలు సమస్యలు. అక్కడ నుంచే యజమాన్యం మోడీ అమిత్ షా ఏం చెప్తే అది తూచా పాటించేటోళ్ళు వీళ్ళు. అంతకుమించి వీళ్ళకి బండి సంజయ్కి అలాంటి అవకాశమే లేదు. బీసీలు ఏనానో కొనియా? ఎవరికి? బండి సంజయ్ బండి అంతే కదా. ఆ. అక్కడ ఆయనకు పదవి కావాలి, కేంద్ర మంత్రి కావాలా, ఆ. గెలవాలి, ఎంపీగా గెలిచింటే కేంద్ర మంత్రి కావాలి అంతే. అంతకుమించి ఆయనకు నెక్స్ట్ అంత పరిధి దాటి మన బీసీ సమాజం కోసం నేను పోరాడాలని అన్న చిత్తశుద్ధి అనేది మేము గమనించం కూడా, మనం గమనించలేము కూడా. సరే ఆయన వచ్చి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అలాగా వచ్చి పరధర్మం దాటి స్వధర్మం దాటి మన తోటికి వచ్చి మన 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 వర్గాల కోసం పోరాడతా అంటే మేము సరే ఆకర్షిస్తాం. ఆయన కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. ఆయన కూడా మేము నెత్తిన పెట్టుకొని తిరిగి మా నాయకుడిగా మేము ముందు నిలబెట్టి మేము ఇంట్లో పోరాడతాం. పోరాడే దమ్ము ఉందా మరి బండి సంజయ్కి? ఉంది, కానీ ఆ పరధర్మం విడాలి. అక్కడ మోడీ అమిత్ షా అనే మాయ నుంచి ట్రాప్ నుంచి బయటపడితే మన తెలంగాణ సమాజం కోసం, మన బీసీ సమాజం కోసం 42% రిజర్వేషన్ రావాలనే ఒక చిత్తశుద్ధి ఆయన మెదడులోకి వస్తే అప్పుడు మనం బండి సంజయ్ని మేమే ఎత్తుకుంటాం. మా బీసీ ఎస్సీ జేఏసీ తరఫున మేమే సరే అన్న నువ్వే మా లీడరు, మా నాయకుడు నువ్వే అన్న అని చెప్పేసి మేమే ఆయన తీసుకుంటాం. ఫైనల్గా ఏం చెప్తారు బ్రదరు? ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఇంత రాజకీయం జరుగుతుంది, బీసీలకు ఒక 42% రిజర్వేషన్ అమలు చేయమనంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి కావచ్చు, అటు రాజకీయ నాయకులకు కావచ్చు, లేకపోతే బీసీ నాయకులకు కావచ్చు, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? బీసీ నాయకులకు, బీసీ సమాజానికి మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు చాలా పోరాటాలు చేసాం మనం. చాలా పోరాటాలు బీసీ ఎస్సీ ఎస్టీ సమాజము చాలా పోరాటాలు జరిపింది. ఎక్కడి నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి అక్కడ అగ్రనాయకులే 1952 ముల్కీ ఉద్యమంలో అప్పుడు మా అగ్రవర్ణ ఏది తెలంగాణ సాయుధ పోరాటంలో అక్కడ అగ్రవర్ణాలే. 69 ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో అప్పుడు అగ్రవర్ణాలే. నక్సలైట్ ఉద్యమంలో వాళ్ళు అగ్రవర్ణాలే. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది మేము 1200 మంది. మేము మా బిడ్డలు చనిపోయారు. ఒక రెడ్డి ఒక లిమ్మడని చనిపోయిందా? కనిపించలేదు. 99% మంది చనిపోయింది మా వేట్లో. ఇంక ఇప్పుడు రాబోయే ఒకటి చిట్ట చివరి ఉద్యమం, తెలంగాణలో చిట్ట చివరి ఉద్యమము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ స్వాతంత్ర ఉద్యమం. బీసీ ఎస్సీ ఎస్టీ స్వాతంత్ర ఉద్యమం ఇది. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్వధర్మం కోసము, మా రాజ్యం రావడం కోసం మా వాళ్ళు 90% ఉన్నాం. బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపి 90% ఉన్నాం. 90% రాజ్యం రావడం కోసం మేము పాటుపడుతున్నాం. ఆ ఒక చిట్ట చివరి ఉద్యమాన్ని ఇప్పుడు ముందుకు వేసుకుందాం. ఇంక ఇప్పుడు మనకు అంత సోయి వచ్చేసింది ఆల్రెడీ. మనం అప్పుడే బీసీ వాదం అంటే అదేదో అంటున్నారు. కాదు ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి మనం అగ్రకులాల కుట్రలను బద్దలు కొట్టి మన రాజ్యం కోసం రావడం. ఇప్పుడు ఓన్లీ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో కాదు, మనకు కావాల్సింది పార్లమెంట్లో అసెంబ్లీలో రావడానికి కూడా మన కార్యాచరణ ఇప్పటి నుంచే మొదలు పెడదాం. సరే ఒక ఎడ్జ్ పాయింట్ వచ్చింది. ఎడ్జ్ పాయింట్ వచ్చినప్పుడే మన దశ మార్చుకునే ఒక అవకాశం, మనకు ఒక మార్గం కనపడుతుంది. అప్పుడు మనం ఇప్పటి నుంచి ఆ ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది.